భారీ డ్యాములు కట్టడానికి కానీ, తర్వాత టన్నలింగ్ జరగడానికి కానీ, ఇలాంటి కన్స్ట్రక్షన్ల వల్ల కూడా భూపటలం అనేది వీక్గా అవి భూకంపాలకు దారితీస్తుందండి. కామన్గా అయితే ఈ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ వల్లనే ఎర్త్క్వేక్స్ అనేవి సంభవిస్తూ ఉంటాయి. జనరల్గా భూమి లోపల ఎన్నో యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. అంత పెద్దగా మన సర్ఫేస్ దాకా అది ఎఫెక్ట్ చేయదు. కానీ పెద్ద ఎత్తున ఏదైతే జరుగుతుందో అది మాత్రమే సర్ఫేస్ వరకు రీచ్ అవుతూ ఉంటుంది. ఈ జనరల్గా ఎస్ వేవ్స్, పీ వేవ్స్, ఎల్ వేవ్స్ అన్ని భూకంపంకి సంబంధించిన వేవ్స్ ఉంటాయి. అది ఎపి సెంటర్ నుంచి రిలీజ్ అయ్యి భూమి యొక్క సర్ఫేస్ని తాకడం జరుగుతుంది. జనరల్గా 5 లోపు వరకు పర్వాలేదు. 5 దాటితే ఎపి సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వీక్ బిల్డింగ్స్ మాత్రమే అది ఇబ్బంది పెడుతుంది. కానీ అంత స్ట్రాంగ్ కాంక్రీట్ బిల్డింగ్స్ మాత్రం పెద్ద ఎఫెక్ట్ చేయలేదు. 7 దాకా పోయిందంటే మనకు కొంచెం ప్రాపర్టీ డ్యామేజ్ కావడం, హ్యూమన్ లైఫ్ లాస్ జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్ అనేది కాకుండా అర్బనైజేషన్ కూడా ఒక రీజన్ అయి ఉంటుందండి. భారీ ఎస్కవేషన్స్, హెవీ ఎస్కవేషన్స్, ఫౌండేషన్స్, ఇవన్నీ కూడా క్రస్ట్ భూపటలాన్ని బలహీనపరుస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని ఎక్స్ప్లోజివ్ యాక్టివిటీస్ ఏవైనా ఉన్నా, భారీ డ్యాములు కట్టడానికి కానీ, తర్వాత టన్నలింగ్ జరగడానికి కానీ, ఇలాంటి కన్స్ట్రక్షన్ల వల్ల కూడా భూపటలం అనేది వీక్గా అవి భూకంపాలకు దారితీస్తుందండి.